నమస్తే గాయస్ అందరికీ. ఇక ఇవాళైతే మా మమ్మీ మళ్ళీ ఇడ్లీ చేసింది. ఇక డాడీ అయితే బస్ స్టాప్లో డ్రాప్ చేసినుండే. ఇక బస్ స్టాప్లో డ్రాప్ చేసినాక బస్ ఎక్కేసిన. ఫుల్ ట్రాఫిక్ ఉండే ఈరోజు అయితే. ఇక కాలేజ్ బస్ స్టాప్ దగ్గర దిగేసరికి 9:30 అయినుండే. ఇక ఫుల్ ఫాస్ట్గా రన్నింగ్ కొట్టేసి వెళ్ళిపోయినాం కాలేజ్కి అయితే. ఇక ఈరోజు అయితే Day 2 ఆఫ్ షూటింగ్ అనమాట. నిన్న అయితే కొన్ని లైబ్రరీ సీన్స్ అయితే క్యాప్చర్ చేసినుండే. ఈరోజు కొన్ని క్లాస్లో సీన్స్ అయితే షూట్ చేసినారు. ఒక పక్క క్లాస్ అవుతుంటే ఇక మా వాళ్ళు అయితే విలేజ్ కుకింగ్ ఛానల్ వీడియోస్ పెట్టుకొని చూస్తూ ఉన్నారు. ఇక పెద్ద చెఫ్స్ లెక్క అయితే ఫీల్ అయిపోతారు ఈ వీడియోస్ చూసి అయితే. ఇక ఆ వీడియోస్ చూసిన పుణ్యమా అని అందరికీ మండి తినబుద్ధి అయింది. ఇక కొంపల్లిలో ఉన్న మన లజీజ్ మండీకి అయితే వెళ్ళిపోతుండే. ఆటోలో అయితే నన్ను వెనకకి దోసేసినారు ప్లేస్ లేక. ఇక లజీజ్ మండీ కాడికి అయితే వచ్చేసినాం. ఒక సూప్ తెచ్చిండు. సూప్ తాగేసినాక ఆర్డర్ అయితే ఇచ్చేసినాం. 2 జంబో చికెన్ మండీస్ అయితే ఆర్డర్ ఇచ్చినాం. అది తినేసి ఇక నేను వర్షం పడుతుంది అనేసి సిఆర్ వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతా అని మమ్మీకి కాల్ చేసి చెప్పేసిన. అస్సలు కాదు ఈ వానలో ఇంటికి పోవడం అయితే, ఫుల్ తడిసిపోతా. ఇక ల్యాప్టాప్ కూడా ఉంది కాబట్టి అంత రిస్క్ అయితే చేయలేను. ఇక రూమ్కి వచ్చేసిన తర్వాత బ్లింకిట్ ఆర్డర్ అయితే పెట్టినాం. ఆ బ్లింకిట్ ఆర్డర్ ఎవరైతే కిందికి పోయి తీసుకురావాలన్న దానికి పంటలు వేసుకున్నాం. ఇక అభిషేక్ గడ్ అయితే అందులో ఓడిపోయిండు. సో అభిషేక్ గడ్ పోయి రావాలి, కానీ సిఆర్ పోయి వచ్చినాడు. ఇంత ఈ వ్లాగ్కి. నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్.